భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బౌడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ యువ నాయకుడు సాయి గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బౌడే రామచంద్ర యాదవ్ ప్రజా సంక్షేమం, సామాజిక సేవ లక్ష్యంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. వారి పుట్టినరోజు పురస్కరించుకొని నిర్వహించిన సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఎన్వి రావు, సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు గోరంట్ల శ్రీనివాసరావు, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు, బ్లీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ నుండి జాస్మిన్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు వి శ్రవణ్ కుమార్, వైద్య శిబిరం వైద్యురాలు లలిత అతిథులుగా హాజరయ్యారు. విజయవాడ జీజీహెచ్ మెడికల్ ఆఫీసర్ రంజిత సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీవై పార్టీ నిర్మాణ కోఆర్డినేటర్ అంగిరేకుల ఆదిశేషు, ఏపీ పీఏసీ సభ్యురాలు ఆకుల జయకళ్యాణి, మంగళగిరి అసెంబ్లీ కన్వీనర్ పౌత శివరామకృష్ణ, ప్రత్తిపాడు అసెంబ్లీ కన్వీనర్ ఎర్రాకుల భాస్కర్ రావు, రాష్ట్ర మహిళా కో కన్వీనర్ కాగితాల స్వాతి గౌడ్, మంగళగిరి యువజన కో కన్వీనర్ అడిన సతీష్ బాబు, ఏపీ ఎస్సీసీ సభ్యులు అరిగెల శ్రీనివాసులు, గుంటూరు జిల్లా యువజన కో కన్వీనర్ బత్తుల నాగరాజు, ఏపీ ఎస్సీసీ సభ్యులు కూచిపూడి వాసుదేవరావు, ఏపీ పీఏసీ సభ్యులు కందికట్టు నరసింహరావు, ఏపీ రైతు విభాగం కన్వీనర్ అనగాని రాంప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినమును మంగళగిరి బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరపడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మెగా రక్తదాన శిబిరము, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమము, సేవా కార్యక్రమాలు కూడా జరపడుతున్నాయి. భారత చైతన్య పార్టీ ముఖ్య లక్ష్యము ఈ రాష్ట్రంలో ఏ వర్గాలైతే రాజకీయానికి దూరంగా ఉన్నాయో ఆ వర్గాలన్నిటినీ సంఘటితం చేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థగా తయారు చేయడానికి భారత చైతన్య పార్టీ ఉద్భవించింది. ఆ దిశగా మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బడుగు బలహీన వర్గాలు, అనేకమైనటువంటి ఏవైతే వర్గాలు వెనకబడి ఉన్నాయో వాళ్ళందరినీ రాజకీయంగా చైతన్యం చేయడానికి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా పార్టీ ఆఫీస్లో రక్తదాన శిబిరం, అలాగే మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కేక్ కటింగ్, అలాగే అన్నదాన కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు. ఒక అధినాయకుడు పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా అలా చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మా రామచంద్ర యాదవ్ గారు అధికారంలోకి వచ్చి, ప్రజలందరూ ఆదరించి అధికారంలోకి వచ్చి ప్రత్యామ్నాయ రాజకీయాన్ని మన రాష్ట్రంలో చూడాలని మా బీసీవై పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఎన్వి రావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. నేను ఈరోజు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు, మా యువజన నాయకుడు, మరి బడుగు బలహీన వర్గాలకి ఆశాజీవి అయినటువంటి మన రామచంద్ర యాదవ్ యొక్క పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఉంది. బీసీ స్టేట్ కోఆర్డినేటర్ అయితే ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ప్రజానాయకుడు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల తరపున తన గళమెత్తి వినిపించేటటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ ఆఫీసులోనే కాకుండా రాష్ట్రం నలుమూలల రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే నిజంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి నేనున్నానంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆయన వెళ్తూ ఈ వర్గాలకి అండదండగా ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి.